వైలేట్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మాదిరిగా అరెస్ట్ కు పాల్పడడం, కవిత గారిని అరెస్ట్ కు పాల్పడడం పూర్తిగా అన్యాయము, తర్వాత చట్ట విరుద్ధం. ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ ని అరెస్ట్ చేసే టైము, ఇంట్రాగేషన్ టైము, వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీంకోర్టు డెసిషన్ 19వ తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో ఇది చేయడము పూర్తిగా ఘోరము. ఇది అన్యాయము. మేము క్వశ్చన్ చేస్తాం, దీన్ని లీగల్ గా దీన్ని ఫైట్ చేస్తాం. అరెస్ట్ అవ్వచ్చు. గౌతమ్ అరెస్ట్ మేము న్యాయపరంగా కొట్లాడతాం. అరెస్ట్ రావచ్చు, అరెస్ట్ రావు. కేటీఆర్ అరెస్ట్ రావు. కేటీఆర్ అరెస్ట్ వచ్చింది. కేటీఆర్ అరెస్ట్ రావు. కవిత కేటీఆర్ అరెస్ట్ రావు. కవితకి చేరుకున్న కేటీఆర్ అరెస్ట్. పోలీసులు ఏం లేదు. రైట్, ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఈడీ అధికారులు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కవిత ఇంటి దగ్గరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చేరుకున్నారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. అలాగే లీగల్ టీం, కవితకు సంబంధించిన లీగల్ టీం కూడా ఇది ఒక అన్యాయమైన చర్యగా చెప్తూ వస్తున్నారు. దీనిపైన డెఫినెట్ గా మేము పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మనము విజువల్స్ లో చూడొచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. గేట్ దగ్గర నిల్చుని కనబడుతూ ఉన్నారు. రైట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. గత 4 గంటలుగా కవిత ఇంటి దగ్గర తనిఖీలు చేపట్టారు ఈడీ అధికారులు. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. లీగల్ టీం కూడా అక్కడికి చేరుకుంది. ఇది ఒక అన్యాయమైన చర్యగానే చూస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు ఒక మహిళను అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఇది ఒక అన్యాయమైన చర్యగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. గేట్ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అనుమతించమని చెప్పారు కాబట్టి ఇప్పుడు వర్కింగ్ రైట్, ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ నినాదాలు చేస్తున్నారు. కవిత నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. అయితే గత 4 గంటలుగా ఈడీ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు అంటూ కూడా కవిత లీగల్ టీం చెబుతూ వస్తున్నారు. కాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే
హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. నెక్స్ట్ ఏం మలుపులు తిరగబోతుంది అనే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. లోక్సభ ఎలక్షన్స్ కి ముందు జరుగుతున్న ఈ పరిణామాలు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. గత 14-15 నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం యావత్ దేశాన్ని కూడా కుదిపేస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ టర్న్ తీసుకుంది. ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడే గేట్ కూడా ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తోంది. మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు లోపలికి వెళ్లారు. లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లారు. నెక్స్ట్ ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయని అందరూ వెయిట్ చేసిన సందర్భం బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఇంటి దగ్గర నినాదాలు చేస్తున్నారు. ఈడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఒక అన్యాయమైన చర్యగా వారు అభివర్ణిస్తూ ఉన్నారు. లీగల్ టీం కూడా మేము డెఫినెట్ గా ఫైట్ చేస్తామంటూ కూడా చెబుతున్నారు.